హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీ ఫర్ యూ. మనం ఇప్పుడు ఉన్నాము తిరువన్నామలై, తమిళనాడు స్టేట్లో ఉన్న సిటీ. సో ఇక్కడ మనం చూస్తున్న టెంపుల్ ఈజ్ అరుణాచలేశ్వర్ టెంపుల్, విచ్ ఈస్ రియల్లీ ఫేమస్ ఫర్ శివలింగ టెంపుల్. సో ఇక్కడైతే మనకి అగ్నిలింగం ఉంటుంది అండి, లైక్ వీ హ్యావ్ 5 లింగాస్ లైక్. సో ఇక్కడ వదిలికే మనకి అగ్నిలింగం ఉంటుంది. సో మనము లెట్స్ ఎక్స్ప్లోర్ దిస్ సిటీ నౌ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే టెంపుల్ ఎదురుగానే ఉండే ఒక రూమ్ తీసుకున్నాము, లైక్ ఉడిపి హోటల్ అనుకుంటాము, ఐ థింక్ సో. బట్ పేరుకే ఉడిపి కానీ, బట్ ఇట్ ఈస్ నాట్ క్వైట్ గుడ్. సో రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యేసి మార్నింగ్ ఎదుగుతుంది. చూస్తున్నాం వ్యూ అయితే ఎర్లీ మార్నింగ్ 4 o'clock వ్యూ. ధ్వజస్తంభం దగ్గర ఉన్న మన గోపురం దగ్గర ఉన్న హారతిని బుక్ చేసి మేము స్టార్ట్ చేసాము. సో ఎల్లదారిలో మాకు లింగాలు కనపడుతూ ఉంటాయి. ఇంద్రలింగం ఫస్ట్ మనకి. సో వెళ్తూ మనం ఈ 8 లింగాల్ని కూడా మనం విజిట్ చేస్తూ వెళ్ళాల్సి ఉంటుంది. మీ ట్రిప్ సక్సెస్ఫుల్గా 14 kilometers గిరి ప్రదక్షిణ ఏదైతే ఉందో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలి అంటే ఆ 8 లింగాల్ని కూడా దర్శనం చేసుకుంటూ వెళ్ళాలి. ఐ వుడ్ రికమెండ్ ఎర్లీ మార్నింగ్ 4కి స్టార్ట్ అయితే బై 8 o'clock కల్లా మీ గిరి ప్రదక్షిణ అయిపోతుంది. అండ్ ఇప్పుడు మీరు చూసిందైతే అగ్నిలింగం, ది సెకండ్ వన్. ఇలా మనకి దారిలో వస్తూనే ఉంటాయి. ఇఫ్ మీకు నడక పాసిబుల్ అవ్వకపోతే మీరు బై ఆటో కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఆటోస్ కూడా ఉన్నాయి ఇక్కడ. దే చార్జ్ అకార్డింగ్ టు దేర్ టారిఫ్ రేట్స్. సో ఇఫ్ వీ హ్యావ్ దట్ ఫెసిలిటీ యాజ్ వెల్, లైక్ ఓల్డ్ వాళ్ళు ఎవరైతే ఉన్నా కానీ అలా ఆటోస్ ప్రిఫర్ చేయొచ్చు. సో దారిలో మనకి రమణ మహర్షి ఆశ్రమం కూడా ఉంటుంది, అది విజిట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి మనకు. అకార్డింగ్ టు ద టైం మీరు వాక్ అనేది ప్లాన్ చేసుకొని చూస్తే బైక్లో కూడా వెళ్తున్న వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ వచ్చేసేది యమలింగం. సో యమలింగం అంటూ ఉంటారు దీన్ని కూడా. సో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మనకి యమలింగం. ఇదొక లింగం ఉంటుంది. అవుట్ ఆఫ్ 8లో ఇదొక థర్డ్ వన్. సో అది కూడా దర్శనం చేసుకోవచ్చు. బట్ డ్యూ టు ది టైం కన్స్ట్రెయింట్ ఇన్ డీటెయిల్గా అందరినీ చూపించలేకపోతున్నాను. సో ఇలా వెళ్ళే ప్రతి చోట కూడా మనము హారతి వెలిగించేసి లోపలికి వెళ్తే మన ఈ గిరి ప్రదర్శన ఏదైతే ఉందో అది కంప్లీట్ అవుతుందని అందరి నమ్మకం. నెక్స్ట్ వచ్చేసి నైరుతి లింగం, ఇది 4th వన్. అలాగే సేమ్ అక్కడ కర్పూరంతో హారతి వెలిగించేసి లోపలికి వెళ్ళేసి దర్శనం చేసుకొని అలా వచ్చేసారు అంటే మరి ఇలాగే వెళ్తున్నాం. మేము ఎర్లీ మార్నింగ్ 4 అనుకున్నాము, బట్ 4:30 AM స్టార్ట్ అయ్యాము వితౌట్ చెప్పల్స్. బట్ చెప్పులు వేసుకుని కూడా నడవచ్చు. బట్ మన నమ్మకం ఎలా ఉంటుందంటే చెప్పులు వేసుకొని చేస్తే ఉండదు అన్నట్లు ఉంటారు. సో చాలామంది చెప్పులు లేకుండా నడుస్తున్నారు, విచ్ ఈస్ రియలీ గుడ్. అండ్ చాలా డివోషనల్గా ఉన్నారు. లైక్ ఎవ్రీవన్ అందరూ ఓం నమ శివాయ అనుకుంటూ, లేదంటే హర హర్ మహాదేవ్ ఇలా చాంటింగ్స్ చేసుకుంటూ దే వర్ ఎంజాయింగ్ దేర్ వాక్ అనమాట. సో ఎర్లీ మార్నింగ్ 6 AM అనుకుంటాను. సో నా మీరు చూస్తున్న వ్యూ అయితే అదే ఒక గిరి. సో గిరి ప్రదక్షిణ అంటారు. సో అప్పుడప్పుడు మనకు అది శివలింగం ఆకారంలో కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్ 6 AM వ్యూ అండి, జస్ట్ అవసరం ఉంది. ఆ 14 kilometers అయితే మీకు కనపడదు కానీ నడుస్తూ ఇవన్నీ వ్యూస్ చూసుకుంటూ వెళ్తే బట్ అవసరం వ్యూస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చే లింగం వచ్చేసి వరుణలింగం. సో ఇది నెక్స్ట్ మన వెళ్ళేటప్పుడు మనకు అన్నీ కనిపిస్తూనే ఉంటాయి. సో ఇది మిస్ అవ్వకుండా అయితే పక్కా వెళ్ళండి. సో ఇప్పుడు చూసినట్టయితే హారతి వెలిగిస్తున్నాము. వెలిగించేసి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని మనసులో ఏమైనా కోరికలు ఉంటే కోరుకునేసి వచ్చేసేయండి. బట్ లైక్ ఉంటాయి కదండి, ఎలా అరుణాచలం వెళ్ళిన తర్వాత వెళ్ళగా ముందు అని. సో అలా నమ్ముతారు అరుణాచలేశ్వర టెంపుల్ని. ఇట్స్ నాట్ లైక్ నార్మల్ అన్నట్లు కాదు, ఇట్స్ అ పవర్ఫుల్ గాడ్. సో తప్పకుండా అయితే విజిట్ చేయండి. ఇలా వెళ్ళేటప్పుడు కూడా మనకి ఇలాంటి ఒక ఫోటోసీనిక్ వ్యూస్ ఉంటాయి. ఇఫ్ పాసిబుల్ ఫొటోస్ కూడా దిగచ్చు, నో ప్రాబ్లం, ఎవరేమీ అని చెప్పారు. సో చూస్తాం కదా అక్కడ అందరూ ఫొటోస్ అయితే దిగుతున్నారు, బట్ మాకైతే ఛాన్స్ లేదు. బట్ 14 kilometers నడిచేసరికి మాత్రం నేనైతే టోటల్లీ అవుట్ అండి. మా ఫ్రెండ్ తను మాత్రం హీ వాజ్ రియలీ డివోషనల్. సో చాలా పర్ఫెక్ట్. నాకైతే నా కాల్ నెక్స్ట్ ఆఫ్టర్ వెళ్ళాక కాలు కూడా, కొంతమంది ఇలా కూడా గిరి ప్రదక్షిణ చేస్తున్నారు, కాళ్ళతోనే సాధ్యం అవ్వట్లేదంటే జస్ట్ మీరు చూడండి. అతను అయితే ఇంకా ప్రదక్షిణ చేసుకుంటూ వెళ్తున్నాడు. మధ్యలో మనకి వీళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ జస్ట్ సర్వ్ చేస్తుంటారు. దర్ ఇస్ నో కాస్ట్. మధ్యలో వెళ్ళేటప్పుడు మీకు ఇలాంటి చిన్న సర్వింగ్స్ ఉంటాయి. సో పక్కా తీసుకోండి.
విచ్ ఇస్ రియలీ హెల్ప్ఫుల్ మనకు. అండ్ నెక్స్ట్ ఇంకో లింగం కూడా ఉంది, అక్కడికి కూడా లోపలికి వెళ్తాం. ఇలాగే మీరు కర్పూరాలు ఈచ్ అండ్ ఎవ్రీ లింగం దగ్గర వెలిగించి లోపలికి వెళ్ళి కొన్ని మనసులో ఏమన్నా కానీ చేస్తాం, అలా వెళ్ళేసి వచ్చేసేయండి. సో గిరి ప్రదక్షిణ అయితే మొత్తం ఆల్మోస్ట్ 6 to 7 hours పడుతుందండి. సో జస్ట్ ప్లాన్ మధ్యాహ్నం అయితే మీరు చేయలేరు. ఇప్పుడు జస్ట్ ఇక్కడ కూడా చూస్తున్నట్టయితే జస్ట్ మోక్ష మార్గం ఇది, అలా వెళ్తే జస్ట్ పాపాలన్నీ తొలగిపోతాయని చెప్తూ ఉంటారు. బట్ లావు ఉన్న వాళ్ళు మాత్రం కొద్దిగా కష్టమే, బట్ స్టిల్ లావు ఉన్న వాళ్ళు కూడా ప్రయత్నిస్తుంటారు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అందరు వచ్చేస్తుంటారు. సో ఆల్మోస్ట్ అబౌట్ టు ఫినిష్ మా గిరి ప్రదక్షిణ అయితే అయిపోవస్తుంది. ఇప్పుడు 8 AM అవుతుంది. సో అలా జస్ట్ ఇది మన సిటీ ఎంట్రన్స్ లా ఉంటుంది. ఇది మొత్తం మనం చేసే 14 kilometers ఆ కొండ చుట్టూ ఉండే ఒక రోడ్ ఉంటుంది. ఆటోస్ కావాలంటే ఆటోస్ అయినా ప్రిఫర్ చేయొచ్చు, బట్ అట్లీస్ట్ లైఫ్లో ఒకసారి అయినా ఇలాంటి ఒక ప్రదర్శన చేయాలి అని చెప్పేసి మన వాళ్ళ నమ్మకం. సో తప్పకుండా చేయండి. నేనైతే కంప్లీట్ చేసాను సక్సెస్ఫుల్గా, బట్ లెగ్ పెయిన్స్ మాత్రం చాలా ఉండింది. బట్ హవెవర్ అయితే కంప్లీట్ అయితే సక్సెస్ఫుల్గా చేశాను. వచ్చేసాము ఫైనల్లీ 14 kilometers ఆఫ్ సక్సెస్ఫుల్ వాకబుల్ డిస్టెన్స్ అయిపోయినాక, వాకబుల్ డిస్టెన్స్ కూడా కాదు అది, 14 kilometers ఆఫ్ వాక్. అండ్ నా కాళ్ళు మాత్రం రియల్లీ ఒక అడుగు ముందు కూడా వేయలేకపోతున్నాయి. బట్ దర్శనం అయితే కంప్లీట్ చేసుకోవాలి. మార్నింగ్ కూడా ఇక్కడ కర్పూరం హారతి వెలిగించి స్టార్ట్ చేసి ఇక్కడ మళ్ళీ వచ్చి కర్పూరం వెలిగించి అక్కడ హోమాన్ని అయితే మొక్కేసుకొని లోపలికి వెళ్తున్నాం. అది చూడండి, జస్ట్ ఇప్పుడు ఇది మన మెయిన్ ఎంట్రన్స్, ఇది మన ఈస్ట్ గోపురం ఎంట్రన్స్ కున్న మెయిన్ ఫస్ట్ గోపురం ఇది. సో ఇక్కడ నుంచి మనం దర్శనం స్టార్ట్ చేసి లోపలికి వెళ్ళాలి. అక్కడ ఏదైతే చూసినారో అది మన మెయిన్ ఎంట్రన్స్. సో బేసికలీ అయితే మనకి ఒక 50 rupees కాస్ట్ ఆఫ్ లైన్ కూడా ఉంది. జస్ట్ ఈ వ్యూ చూస్తే చాలా, ఆ 14 kilometers ఆఫ్ పెయిన్ కూడా మనకు కనపడదు. జస్ట్ ఇలాంటి వ్యూ కోసమే వాట్ ఎవర్ ద పెయిన్ వీ టేక్ అంతా తీసుకొని దర్శనం చేసుకుంటే హ్యాపీగా అదే చాలనుకునే సాటిస్ఫాక్షన్ మనకు ఉంటుంది. సో ఇది రాజగోపురం, ఇది మన మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఇక్కడ నుంచి వెళ్ళామనుకోండి, జస్ట్ పౌర్ణమి రోజు అయితే దర్శనం చాలా క్యూ ఉంటుంది. ఇప్పుడు కూడా చూసినట్టయితే లోపలికి ఆ గోపురం నుంచి ఎంటర్ అయ్యాక, సో ఇది మన మెయిన్ వ్యూ. ఇది ఇక్కడ కనిపించేది అయితే ఉందో లోపల ఉండే ఇంకో గోపురం అండి, ఇది మెయిన్ మనకి. సో అది వచ్చేసి 50 rupees కౌంటర్, బట్ అది 50 rupees కౌంటర్ లాగా కూడా లేదు. అది మనకు ఉండేవి 2 ఎంట్రీస్, వన్ ఈస్ 50 rupees అండ్ అనదర్ వన్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో మేమున్న కండిషన్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ వెళ్ళలేకపోయాము, బికాజ్ కష్టమైపోయింది. అండ్ 50 rupees వెళ్ళినా కానీ చాలా క్యూ ఉంది. 50 rupees దర్శనం కూడా బిలీవ్ మీ 4 to 5 hours పట్టింది. బిలీవ్ మీ 4 to 5 hours. ఆల్రెడీ 14 kilometers నడిచి వచ్చాము, బట్ మళ్ళీ అంటే మొత్తం హర హర మహాదేవే ఇంకా. సో మెల్లిమెల్లిగా లోపలికి అయితే వెళ్తున్నాము. ఇది నెక్స్ట్ మనకి ఎంటర్ అయ్యాక వచ్చే 2వ గోపురం. సో లోపలికి వెళ్ళాక చూపిస్తాను, ఎలా అయితే నాకు పాసిబిలిటీ ఉన్నంత వరకు విజువల్స్ అయితే తీసుకొని మీకు అప్లోడ్ చేస్తున్నాను. ఇది లోపలికి, పూర్తి లోపలి ఇంకా. సో ఇది మన మెయిన్ ఎంట్రీ అనమాట. మెయిన్ ఎంట్రీ బయట ఇక్కడ శివుడు ఉంటాడు. సో ఇక్కడ చలి చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే మనకి అగ్నిలింగం కాబట్టి వెళ్ళే కొద్దీ లోపల వేడి అవుతూనే ఉంటుంది. దర్శనం అయిపోయింది అండ్ లోపలైతే విజువల్స్ తీసుకోలేము, బికాస్ దో మనకి సెల్ ఫోన్ ఎంట్రీ అలా ఉన్నా కానీ మనం వీఆర్ నాట్ సపోజ్ టు డూ దట్. సో విజువల్స్ అయితే అయిపోయాయి, లోపలికి వచ్చేసాము, దర్శనం చేసుకున్నాము అండ్ సక్సెస్ఫుల్లీ ఐ హ్యావ్ కంప్లీటెడ్ అరుణాచలం ట్రిప్. అండ్ ప్రసాదాలు టైం అయిపోయింది కదా, మరి లెట్స్ గో ఫర్ ది ప్రసాదం కూడా తీసేసుకున్నాము. నేనైతే ఫుల్ ఆకలేమన్నాను, సో ప్రసాదం కూడా నేను వెంట అయిపోతాను. సో తీసుకున్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే అక్కడే తీసుకొని ప్రశాంతంగా దే ఆర్ ఎంజాయింగ్ దట్ డెలిషియస్ ప్రసాదం. సో లడ్డూస్ 10 rupees, లైక్ సేమ్ రొటీన్ ప్రసాదమ్స్ ఎలా ఉంటాయి అలాగే ఉన్నాయి. సో బయటికి వచ్చాక మనకి ఇది వెస్ట్ గోపురము, ఇలాగ బయటికి రావచ్చు. సో అదే విజువల్, బయటకు వచ్చే విజువల్ మనకు అది. అండ్ ఇంకా ఫ్రీ అంటారా, చూడండి ఎలా అయినా ఎలా ఉందో. సో డూ యూ రియలీ థింక్ సో? అంతా 14-18 kilometers నడిచి ఫ్రీ అంత క్యూలో అవసరమా చెప్పండి? ఒక 50 rupees ఛార్జ్ చేశాను, డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోవచ్చు. బట్ నార్మల్ డేస్లో ఇంత క్యూ ఉండదు. బట్ హవెవర్ ఇన్ కేస్ క్యూ ఉంది అని అనిపిస్తే మాత్రం పక్కా 50 rupees క్యూలో వెళ్ళిపోండి. డోంట్ గో ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లైన్ విచ్ విల్ బీ రియలీ హెక్టిక్ జర్నీ. సో ఇంతటితో మన ట్రిప్ అయితే ముగిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేస్తాను శ్రీకాళహస్తి బ్లాగ్తో. మీన్ టైమ్ రిపీటెడ్గా చూస్తుండండి. ఇఫ్ యు ఆర్ న్యూ టు దిస్ ఛానల్,
డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్ ప్లీజ్ డూ కమెంట్. I'll reply as soon as possible. Bye. Thank you.